డిసెంబర్ 26న మనకు పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఈ పౌర్ణమి తిథి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు 4 వైపుల నుంచి కూడా కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి డిసెంబర్ మనకు చక్కగా 26వ తారీఖు మంగళవారముతో కూడి మనకి ఏంటంటే పౌర్ణమి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటే ఇలా మీరు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకోండి. బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల 4 దిక్కుల నుంచి కూడా ధనం రావాల్సినంత ధనం వస్తుంది. డబ్బు సమస్య అనేది తీరిపోతుంది అనమాట. ఈ పరిహారాన్ని మనం ఎలా ఆచరించాలి, ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. ఈ పరిహారాన్ని కనుక మీరు ఒక విధి విధానంగా ఆచరించండి. పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే ఇలా పౌర్ణమి తిథి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేసేవారట. అలా వేయడం వల్ల వారికి ధనము, సంపాదన, పేరు, ఐశ్వర్యము కలిగేవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు వచ్చే పౌర్ణమి తిథి ఏంటంటే చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవికి పౌర్ణమి తిథి అంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఎప్పుడు కూడా ధనానికి, తిండికి మనకు లోటు ఉండకూడదు. సంపూర్ణంగా మనకి ఈ రెండు లభించాలి. ఈ రెండు లభిస్తేనే కదా మానవుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి తిథి రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకుని మీరు చక్కగా ఏంటంటే ఇలా ఆచరించండి. అంటే మన ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలు ఇది వేసుకోండి. నార్మల్గా బియ్యం ఏంటంటే కనుక ఎవరెవరి ఇష్టాన్ని బట్టి అండి కొంతమంది ఏంటంటే సంవత్సరం పొడుగున బియ్యాన్ని తెచ్చుకుంటారు. అంటే సంవత్సరానికి సరిపడే బియ్యాన్ని వేయించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఆ సంవత్సరం ఎందుకులే 6 నెలలకు సరిపోయే బియ్యాన్ని తెచ్చుకుందామని బియ్యం వేయించుకుంటూ ఉంటారు. కొంతమంది పంట చేతికి రాగానే సంవత్సరం పొడుగున బియ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అది వారి ఇష్టము. కొంతమంది ఏంటంటే రోజు బియ్యం రోజు తెచ్చుకొని తింటూ ఉంటారు. కానీ అలా తినకండి. అలా తింటే మనకు దైవానుగ్రహం లభించదు. అలా మనం ఒకసారి చేస్తే ఇక మనం ఏంటంటే జీవితాంతం అలాగే చేస్తాము. రోజు బియ్యాన్ని తెచ్చుకొని తింటూ ఉంటాం. కనీసం ఏంటంటే ఒక 2 నెలలు బియ్యం అన్న మన ఇంట్లో అంటే ఉండాలండి. అలా ఉంటే చాలా మంచిదనమాట. తిండికి ఎక్కువగా కొరత అనేది రాదని శాస్త్రం చెబుతుంది. కాబట్టి 2 నెలలకు ఒకసారి బియ్యం అనేది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. లేదంటే కనీసం నెలకు ఒకసారి అయినా సరే బియ్యాన్ని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటేనండి బియ్యానికి అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం అన్నానికి కానీ బియ్యానికి కానీ. ఎందుకంటే అన్నం లేకపోతే మనిషి జీవితమే ఉండదు కదండి. మనం ఏంటంటే అన్నం తినే కదా మనం బ్రతుకుతాము. కాబట్టి ఏంటంటే అలాంటి అన్నాన్ని ఏంటంటే అన్నపూర్ణ అంటే స్వరూపంగా భావిస్తూ ఉంటాము. అన్నపూర్ణ దేవిగా చెప్తూ ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది కదా. కాబట్టి ఏంటంటే అలాంటి బియ్యాన్ని ఏంటంటే కనుకనండి ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి మీ ఇంటి బియ్యం డబ్బాలో వేయండి. ప్లాస్టిక్ డబ్బాలో బియ్యాన్ని పోసి ఎప్పుడు పెట్టకూడదు. అది అశుభ సూచికంగా భావించబడుతుంది. ఎప్పుడు కూడా స్టీల్ డబ్బాలో బియ్యాన్ని పోసి పెట్టొచ్చు. లేదంటే బస్తాలో అలాగే ఉంచినా పర్వాలేదు. కానీ బియ్యం ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకూడదని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కావున ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలో బియ్యం అనేది పోయకండి. స్టీల్ డబ్బాలోనైనా సరే పోసి పెట్టుకోండి. లేదంటే బస్తాలు మనం తెచ్చుకున్న బస్తా అలాగే ఉంచేసుకోండి. లేదంటే నార్మల్గా మనకి ఏంటంటే మనము మిల్లు నుంచి తెచ్చుకుంటే మనకు బస్తాలు వేరుగా ఉంటాయి కదా. అలాంటి బస్తాలోనైనా సరే బియ్యాన్ని ఉంచేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా ఆచరించండి. పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే పంట చేతికి రాగానే ఒక 2 బస్తాల బియ్యాన్ని ఏంటంటే గుడికి దానం చేసేవారు అనమాట. అంటే గుడికి ఇచ్చేసేవారు, గుడికి దానం చేసేవారు. అలా చేయడం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం లభిస్తుందని భావించేవారు. ఎందుకంటేనండి దేవుడి అనుగ్రహం ఉంటే మనకు అంటే పంట చక్కగా చేతికి వస్తుంది. వచ్చిన పంటలో మనకు లాభం కలుగుతుంది. చక్కగా అంటే మనకన్నీ కూడా అంటే కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరు కూడా గుడికి బియ్యాలు దానం ఇవ్వటం కానీ ఇలాంటివి ఎవరు చేయడు. ఇచ్చేవారు ఇస్తారు కొంతమంది, కానీ మనం ఇవ్వలేము కదా, మన స్తోమత అంత లేదు కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇంట్లోనే ఈ పరిహారం ఆచరించాలన్నమాట. మనం ఇంటికి బియ్యం తెచ్చుకోగానే అండి బియ్యం చక్కగా ఒదిగి ఉండాలన్నా, బియ్యం అంటే తొందరగా అయిపోకుండా ఉండాలన్నా, బియ్యం ఎప్పుడు కూడా మన అంటే ఇంట్లో అంటే పెరుగుతూ ఉండాలన్నా, మన బియ్యాన్ని ఎప్పుడు కూడా మనం చక్కగా నిండుగా ఉండేలాగా చూసుకోవాలన్నా మీరు ఏంటంటే బియ్యం తెచ్చుకుంటారు కదా. మీరు బియ్యం తెచ్చుకోగానే ఏం చేయండి అంటే కనుక అందులో నుంచి ఒక పావుసేరు బియ్యం కానీ ఒక చిన్న గ్లాసుడు బియ్యాన్ని కానీ తీసేసి మన ఇష్టదైవం కానీ మన కులదేవత కానీ లేదంటే మనం ఆరాధించే దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఏం చేయండి అంటే కనుక వారికి ఏదైనా సరే తీపి పదార్థాన్ని చేసి నైవేద్యంగా పెట్టండి. ఇలా కనుక పెట్టినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. అలాగే కాకుండా ఏంటంటే బియ్యాన్ని అంటే మనం ఇంటికి తేగానే ఆ బియ్యంతో వారికి నైవేద్యం పెడితే వారు మనల్ని అనుగ్రహించి మనకు కావలసినంత ధాన్యాన్ని మనకు అందజేస్తారని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. బియ్యం తెచ్చినప్పుడు చేయండి. అంటే బియ్యం తెచ్చినప్పుడు ఆ బియ్యం విప్పి మనం వండుకోకుండా ఉంటాం కదా, అప్పుడు విప్పగానే ఏంటంటే అందులో నుంచి కొద్దిగా బియ్యాన్ని తీసి నైవేద్యంగా చేసి పెట్టాలని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ పౌర్ణమి తిథి రోజునండి
ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోవాలన్నా, డబ్బు విపరీతంగా రావాలన్నా, డబ్బు లేక మనం బాధపడుతున్నా, అలానే కాకుండా తిండి లేక కూడా మనం అలవటిస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో. బియ్యం తెచ్చుకోవడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మన దగ్గర డబ్బులు ఉండవండి. వాస్తవానికి చెప్పుకోవాలంటే మనం ప్రతిరోజు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటాం, అయినప్పటికీ కూడా చేతికి డబ్బు అందదు. అందినా కానీ ఆ డబ్బు మన దగ్గర ఉండదు. అన్నం కూడా లేక కొన్ని సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే బియ్యంలో ఇది ఒక్కటి పెట్టండి, ఎప్పుడు కూడా మీకు బియ్యానికి కొరత అనేది రాదండి. ఇది చాలా మంచి పరిహారము. ఇది ఇప్పటిది కాదు, పూర్వకాలము నుంచి కూడా మన పూర్వీకులు ఆచరిస్తున్నారనమాట. ఇప్పటికి కూడా ఆచరిస్తున్నారా అంటే ఇది కొంతమంది ఇప్పటికి కూడా ఆచరిస్తున్నారని శాస్త్రం చెబుతుంది. ఏం చేయండి అంటే కనుకనండి, మీరు ఒక చిల్లర నాణ్యాలను తీసుకోండి. డబ్బుని బియ్యంలో అసలు ఎందుకు పెట్టాలండి అని చాలామందికి సందేహం వస్తుంది. బియ్యంలో డబ్బులు పెడితే డబ్బు పెరుగుతుందని ఒక నమ్మకం. అలానే కాకుండా ఏంటంటే 4 వైపుల నుంచి కూడా ధనం అంటే ఆకర్షిస్తుందని ఒక భావన. అలానే కాకుండా 4 వైపుల నుంచి ఎలాగా ఆకర్షిస్తుందండి, మేము ఒకవైపే పనిచేస్తాం కదా అని కొంతమందికి వస్తూ ఉంటాయి కదండి డౌట్స్. 4 వైపుల నుంచి ఎలా ఆకర్షిస్తుందంటే కనుక డబ్బు రావలసిన డబ్బు అయితే అది ఖచ్చితంగా 4 వైపుల నుంచి మనకి ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుందన్నమాట. కాబట్టి అండి బియ్యంలో ఎప్పుడు కూడా చిల్లర నాణ్యాలను వేసేసి మనం పెట్టుకోవాలి. అలా కనుక పెట్టినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని శాస్త్రం చెబుతుంది. బియ్యంలో ఎప్పుడు కూడా 11 రూపాయలు కానీ 21 రూపాయలను కానీ కనీసం ఒక 9 రూపాయలను కానీ బియ్యంలో పెట్టుకోవాలి. అలా పెడితే బియ్యం ఎప్పుడు కూడా మన ఇంట్లో చక్కగా ఉంటాయన్నమాట, నిండుగా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా నిండుకోవు, అంటే అయిపోయాయి అనే మాట మనకు రాదు. ఎప్పుడు కూడా ఉన్నాయి, మా ఇంట్లో బియ్యం ఉన్నాయి అనే ఒక ఉత్సాహం అనేది మనలో ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఇలా చిల్లర నాణ్యాలు వేసి ఆ చిల్లర నాణ్యాలను తీసి చిన్నపిల్లలకు ఇచ్చేవారట. అలాగే పెద్దవారు కూడా చిల్లర అవసరం పడినప్పుడు ఆ యొక్క చిల్లరని వాడుకొని మళ్ళీ చిల్లరని ఏంటంటే బియ్యం డబ్బాలో వేసేవారని శాస్త్రం అయితే చెబుతుందండి. ఇప్పటికీ కూడా దీన్ని చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు, ఆచరిస్తున్నారని శాస్త్రంలో రాయబడింది అనమాట. కాబట్టి మీరు కూడా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొందండి. మీకు చిల్లర నాణ్యాలు డైరెక్ట్ పెట్టడం బియ్యంలో ఇష్టం లేకపోతే మీరు ఒక వస్త్రంలో మూట కట్టి కూడా బియ్యం డబ్బాలో పెట్టుకోవచ్చు. అలా లేని ఎడల ఒక పాలిథిన్ కవర్స్ దొరుకుతూ ఉంటాయి కదా, జిప్లాక్స్ కవర్స్ అంటే ఇలా అతుక్కుంటాయి కదండి, అలాంటి కవర్లను తీసుకొని అందులో 11 రూపాయలు కూడా పెట్టవచ్చు. లేదంటే ఒక గాజు బౌల్లో బియ్యాన్ని పోసేసి అందులో 11 రూపాయలు పెట్టి మన పూజ గదిలో పెట్టుకున్న మనకు డబ్బు వస్తుంది. బియ్యానికి కొరత లేకుండా చక్కగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఈ పౌర్ణమి తిథి రోజున ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది అద్భుతమైన పరిహారం అండి. చాలా మంచి రిజల్ట్ అనేది రావటాన్ని మీరు చూసేసి ఆశ్చర్యపోతారు. చాలా వరకు కూడా ఈ పరిహారం చేయటం వల్ల మంచి అంటే ఫలితం అనేది మనం చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఒక విధంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. ఎందుకంటే ఈ పౌర్ణమి ఏంటంటే మనకి ఈ సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి కాబట్టి ఇక మనం ఎన్ని కష్టాలు పడ్డా ఆ కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంలో మర్చిపోయి కొత్త సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి వచ్చి మంచిగా ఉండాలంటే ఇలా ఈ పరిహారం అనేది ఆచరించండి. ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో అండి వక్కలు ఉంటాయి కదా, వక్కలు మనందరికీ తెలిసిందే కదా. వక్కని ఏంటంటే మనం తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటాము. అలానే కాకుండా ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా వక్కలు ఖచ్చితంగా వాడతాము. ఆ వక్కల్ని ఏంటంటే రెండింటిని తీసుకొని కూడా ఆ వక్కల్ని మనం బియ్యం డబ్బాలో పెట్టవచ్చు. అలా పెట్టిన ఏంటంటే బియ్యం ఎప్పుడు కూడా మన ఇంట్లో నిండుకోవని శాస్త్రం చెబుతుందన్నమాట. వక్కలు కూడా బియ్యం డబ్బాలో పెట్టుకోవడం వల్ల చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూస్తామని మనకు పురాణ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి తిథి ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఇష్టకరమైనవి. బియ్యం కూడా ఏంటంటే అంటే కారకం, తెలుపు రంగులో ఉంటాయి కదా బియ్యం. చంద్రుడు కూడా తెలుపు రంగులో ఉంటాడు కాబట్టి బియ్యాన్ని చంద్రుడు ఆకర్షిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా చంద్రకారకమైన బియ్యంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందన్నమాట. అది చూసేసి మనం ఆశ్చర్యపోతాము. బియ్యం డబ్బాలో మనం చిల్లర నాణ్యాలను వేసినా ఒక్కల్ని పెట్టినా మనకు అంతే శుభ ఫలితం వస్తుంది. అది చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. కానీ ఒకసారి పెడితేనే మీకు ఫలితాలు వస్తాయని కాదండి. ఎప్పుడూ కూడా మనం చిల్లర నాణ్యాలను బియ్యం డబ్బాలో వేసి పెట్టుకోవాలి. అలా పెడితే చాలా మంచిదన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ చిల్లర నాణ్యాలను మనం గాజు గ్లాసు అంటే గాజు బౌల్ తీసుకున్నాం కదా, ఆ గాజు బౌల్లో ఏంటంటే ఈ 11 రూపాయలు ఫస్ట్గా ఆ గాజు బౌల్లో పెట్టి దానిపై నుంచి బియ్యం పోసేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న బియ్యాన్ని మనం వాడుకోవచ్చు. ఆ 11 రూపాయల డబ్బుని కూడా మనం వాడవచ్చు. కానీ ఆ బియ్యంతో ఏదైనా నైవేద్యం చేసి మనము దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ పెట్టుకున్నట్టు
పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. 11 రూపాయలు బియ్యం డబ్బాలో పెట్టి అలాగే వదిలేయకూడదండి. అందులో నుంచి డబ్బుని తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. అప్పుడే మన సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని ఆ బియ్యం డబ్బాలోనే డబ్బులను పెట్టేసి వదిలేసి దాన్ని ఇంకా వాడకుండా ఉంచుకోకూడదు. వాడుతూ ఉండాలన్నమాట. అంటే తీస్తూ ఉండాలి, పెడుతూ ఉండాలి. అలాంటప్పుడే ఏంటంటే మనకు ఫలితాలు వస్తాయన్నమాట. అంతేకాని ఆ డబ్బును అలాగే ఉంచితే మనకు డబ్బు అనేది పెరగదు, ధనం అనేది రాదు, ధన ద్వారాలు అనేవి మూసుకుపోతాయి, చాలా ఇబ్బందులకు మనం గుర అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ డబ్బుని మీరు ఏంటంటే ఇతరులకు ఇవ్వండి, తీసుకోండి. ఆ డబ్బు ఏంటంటే చాలా పవిత్రంగా భావించబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఆ డబ్బులో నుంచి మనం వాడుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు, వాడుకోవాలి, పెట్టుకోవాలి. ఇలా చేస్తే డబ్బు అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన తిథి కాబట్టి బియ్యం డబ్బాలో కనుక ఇది పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు బియ్యం డబ్బాలో పోసుకున్న, బస్తాలో పెట్టుకున్న, ఎక్కడ పెట్టినా కానీ ఈ పరిహారం అనేది అయితే మర్చిపోకుండా ఆచరించండి. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది. మంచి శుభ ఫలితం అనేది వచ్చి మీ జీవితం అనేది మారిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రం చెబుతుందండి. ఆచరించి ఫలితం పొందండి.